హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ స్పెక్ట్రమ్లో మనం 3 చాప్టర్స్ కంప్లీట్ చేస్తున్నాము. ఇప్పుడు చాప్టర్ 4 అండి. చాప్టర్ 4 ఇండియా ఆన్ ద ఈవ్ ఆఫ్ బ్రిటిష్ కాంక్వెస్ట్. బ్రిటిషర్స్ పోర్చుగీస్ వాళ్ళని, ఫ్రెంచ్ వాళ్ళని, డానిష్ వాళ్ళని, ఇలా డిఫరెంట్ ఎవరైతే మన ఇండియాని కాంక్వర్ చేయడానికి లేదా ట్రేడ్ చేయడానికి ఎవరైతే వచ్చారో మన ఇండియాలోకి, వాళ్ళందరినీ కూడా డిఫరెంట్ మీన్స్ ద్వారా ఎలా పంపించేశారు మన కంట్రీలో నుంచి, ఎలా బ్రిటిష్ వాళ్ళు సుప్రీం పవర్ అనేది వాళ్ళ చేతిలోకి ఎలా వచ్చింది, అదంతా కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాం కదా. అయితే ఈ బ్రిటిష్ కాంక్వెస్ట్ బ్రిటిష్ వాళ్ళకి కంప్లీట్లీ బ్రిటిష్ వాళ్ళ అధీనంలోకి వచ్చిన టైంకి ఇండియాలో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చూసినట్టయితే, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద 18th సెంచరీ అంటే 1701 నుంచి 1750 మధ్యలో ముఘల్స్ ఇదనేది చాలా వరకు తగ్గిపోయిందండి. అంతకుముందు ముఘల్స్ చాలా మంచి స్ట్రాంగ్ సామ్రాజ్యం అన్నమాట. అప్పుడు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద 18th సెంచరీ నుంచి ఆల్మోస్ట్ తగ్గిపోతూ వస్తుంది. అంతకుముందు 2 centuries అంటే ఆల్మోస్ట్ 200 సంవత్సరాలు చాలా స్ట్రాంగ్గా పరిపాలించిన ముఘల్ పాలన అనేది స్లోగా డిక్లైన్ అయిపోయింది. అయితే ఔరంగజేబ్ పరిపాలన ఏదైతే ఉందో 1658 నుంచి 1707 వరకు, అది చాలా వరకు కూడా బిగినింగ్ అని చెప్పొచ్చు. మొఘల్ రూల్ ఎండ్ అవ్వడానికి బిగినింగ్ ఈ ఔరంగజేబ్ పరిపాలన నుంచి అని చెప్పొచ్చు. అయితే కొంతమంది ఏమంటారంటే, ఔరంగజేబ్ యొక్క మిస్గైడెడ్ పాలసీస్ వల్ల, ఆ పాలసీస్ వల్లే ఆ స్టెబిలిటీ అనేది కోల్పోవడం అండ్ నిదానంగా అది తగ్గడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో ఆటోమేటిక్గా తర్వాత సక్సెషన్ కోసం తన తర్వాత నేనే అని చెప్పి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, అంటే ఆ గొడవలు అనేది ఎక్కువైపోవడం అండ్ వీక్ రూలర్స్ అవ్వడం, వాళ్ళందరూ కూడా ఇవన్నీ రీజన్స్గా చెప్పొచ్చు. అయితే వాళ్ళందరి తర్వాత ముహమ్మద్ షా ఆల్మోస్ట్ 29 years రూల్ చేశారు, 1719 నుంచి 1748 వరకు. బట్ ఏంటి అంటే హీ వాజ్ అన్ ఇన్కాంపిటెంట్ రూలర్, అంటే అంత స్ట్రాంగ్ రూలర్ కాదు అతను. అయితే ఈ మొహమ్మద్ షాస్ రెయిన్లో చాలా వరకు ఇండిపెండెంట్ స్టేట్స్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యాయి. హైదరాబాద్ అవనివ్వండి, బెంగాల్ అవనివ్వండి, అవధ్ అవనివ్వండి, పంజాబ్ అవనివ్వండి, ఇవన్నీ కూడా అక్కడ లోకల్ చీఫ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఇండిపెండెన్స్ కోసము, నెక్స్ట్ వాళ్ళు ఒక ఇండివిజువల్ కింగ్డమ్స్ అనేది ఇండిపెండెంట్గా ఫామ్ చేసుకోవడం అనేది చేశారు. సో మరాఠాస్ కూడా దే స్టార్టెడ్ టు బిడ్ అనమాట, వాళ్ళు ఇన్హెరిట్ చేసుకుంటామని చెప్పి వాళ్ళు కూడా ఒక పక్క స్టార్ట్ చేశారని మనం చెప్పొచ్చు. అయితే ముఘల్స్ ముందున్న ఛాలెంజెస్ ఏంటో మనం చూసినట్టయితే, ఎక్స్టర్నల్ ఛాలెంజెస్. ఇంటర్నల్గానే స్ట్రెంగ్త్ అనేది లేదు, బికాజ్ వాళ్ళల్లో వాళ్ళకే స్ట్రెంగ్త్ ఒక ఐకమత్యం అనేది వాళ్ళల్లో వాళ్ళకే లేదు. సో దానివల్ల ఏంటి, నార్త్ వెస్ట్ నుంచి చాలామంది కూడా దండయాత్రలు చేసేవాళ్ళు. నార్త్ వెస్టర్న్ బార్డర్స్ని ఈ ముఘల్స్ వాళ్ళు, తర్వాత ముఘల్స్ ఎవరైతే ఔరంగజేబ్ తర్వాత ముఘల్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా చాలా వరకు నెగ్లెక్ట్ చేశారనే చెప్పొచ్చు. అంత బార్డర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అదంతా కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇందులో నాదిర్ షా గురించి చూసినట్టయితే, ఆయన ఒక పర్షియన్ ఎంపరర్ అండి. ఆయన 1738-39 టైంలో ఇండియాని అటాక్ చేసి లాహోర్ కాంక్వర్ చేసుకున్నాడు, లాహోర్ సాధించుకున్నాడు. ముఘల్ ఆర్మీ మొత్తాన్ని కూడా February 13, 1739లో కర్నల్ దగ్గర డిఫీట్ చేశాడు, ఓడిపించేశాడు. అయితే తర్వాత ముహమ్మద్ షాని క్యాప్చర్ చేసి, అంటే ముహమ్మద్ షా కూడా హీజ్ ఏ ముఘల్ రూలర్ అండి. ముహమ్మద్ షాని కూడా పట్టుకొని ఢిల్లీని కూడా లూట్ చేసేసాడు, ఢిల్లీని కూడా దోచుకొని ఆయన అదంతా కూడా తీసుకోవడం జరిగింది. ఒక ఎస్టిమేట్ ప్రకారం ఏంటి అంటే, పికాక్ థ్రోనే కాకుండా కోహినూర్ డైమండ్ ఇవే కాకుండా ఆల్మోస్ట్ 70 crore rupees 70 కోట్ల రూపాయలు అఫీషియల్ ట్రెజరీ నుంచి, నోబెల్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయారు అని చెప్తారు. అయితే ఈ నాదిర్ షా చాలా వరకు కూడా ముఘల్ టెరిటరీని చాలా వరకు కూడా వెస్ట్ సైడ్ ఆక్రమించేసుకున్నాడు. ఎంతో ఇంపార్టెంట్ అయిన కాబుల్
ఆల్తో సహా. కాబట్టి ఇండియా అనేది అప్పుడు వల్నరబుల్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయిందంటే వీక్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయింది బికాస్ నార్త్ వెస్ట్ సైడ్లో ఆ అటాక్స్ అన్నిటి కారణంగా. ఆ తర్వాత పిక్చర్లోకి ఎంటర్ అవుతాడు అహ్మద్ షా అబ్దాలీ. ఈ అహ్మద్ షా అబ్దాలీ ఎప్పుడైతే ఈ నాదిర్ షా 1747లో చనిపోతారో ఆయన సక్సెసర్గా ఈ అహ్మద్ షా అబ్దాలీ అనే అతను వచ్చాడనమాట. ఈయన్ని అహ్మద్ షా దురానీ అని కూడా అంటారు. అయితే ఈయన ఇండియాని చాలాసార్లు ఇన్వైట్ చేశాడండి. ఎన్నోసార్లు ఇండియా పైన దండయాత్రలు చేశాడు. 1748లో 1767లో కంటిన్యూస్గా మొఘల్స్ని హెరాస్ చేయడం ఇబ్బంది పెట్టడం చేస్తూనే ఉండేవాడు. అయితే 1751-52 టైంలో మొఘల్స్ ఇంకా మీకు మాకు వద్దురా బాబు, నీతో భరించలేము మేము అని చెప్పి పంజాబ్ని అతనికి ఇచ్చేశారనమాట. అయితే 1757లో అబ్దాలీ ఏం చేశాడు, ఢిల్లీని క్యాప్చర్ చేసేసి ఆ ఢిల్లీలో ఆ ఆఫ్ఘన్ కేర్ టేకర్ ఒక అతన్ని పెట్టడం జరిగింది. మొఘల్ ఎంపరర్ మొత్తం అక్కడ చూసుకో అని చెప్పి. మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఆ అబ్దాలీ ఏం గమనించాడు, మొఘల్ ఎంపరర్ అయిన ఆలంగీర్ II పరిపాలిస్తూ ఉన్నాడు విత్ ద హెల్ప్ ఆఫ్ రోహిలా చీఫ్ నాజిబుద్దౌలాని మిర్బాక్షిగా పెట్టుకొని. మిర్బాక్షి అంటే మిలిటరీకి హెడ్ అనమాట. ఈ రోహిలా చీఫ్ నిజాబుద్దౌలాని మిర్బాక్షిగా పెట్టుకొని రూల్ చేస్తూ సుప్రీం ఏజెంట్గా ఉన్నాడు. అయితే 1758లో నిజాబుద్దౌలాని పంపించేసి ఢిల్లీ నుంచి ఎవరు మరాఠా చీఫ్ రఘునాథ్ రావు ఆయన కూడా పంజాబ్ని క్యాప్చర్ చేశాడు. సో మరాఠా అతను వచ్చి ఈ ముఘల్కి సంబంధించిన మిర్బాక్షి ఎవరైతే ఉన్నారో ఈ నిజాబుద్దౌలా అతన్ని పంపించేశాడు. సో మరాఠాస్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ ఢిల్లీ అంతా కూడా. అయితే 1759లో అహ్మద్ షా అబ్దాలీ మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి మరాఠా ఆధ్వర్యంలో ఉంది, ఆయన ఎప్పుడో కాంక్వర్ చేసిన ఢిల్లీ అనేది ఆయనకి కోపం వచ్చేసి మళ్ళీ బ్యాటిల్ అనేది రివెంజ్ తీసుకోవాలి మరాఠాస్ పైన అని చెప్పి స్టార్ట్ చేశాడు. అయితే 1761లో అబ్దాలీ మరాఠాస్ని ఓడించేసి దాన్ని థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అండి. అలా అబ్దాలీస్ ఇన్వేషన్స్ అనేవి 1767తో ఎండ్ అయ్యాయి అని మనం చెప్పొచ్చు. సో ఇప్పుడు ఔరంగజేబ్ తర్వాత వీక్ రూలర్స్ అని ఎవరెవరు ఉన్నారు అంటే ఇంటర్నల్ ఛాలెంజ్ ఆ లోపల ఇప్పుడు కాన్ఫ్లిక్ట్స్ అనేది రూలర్స్ వీక్గా ఉండడం వల్లే కదా. అయితే ఔరంగజేబ్ తర్వాత ఎవరెవరు వీకెస్ట్ రూలర్స్ అనేది మనం చూసినట్టయితే మొదట బహదూర్ షా అండి. ఆయన ఈ ఔరంగజేబ్ పెద్ద కొడుకు అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 2 సంవత్సరాల పాటు వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకున్నారు, నేనే రాజవుతా అని చెప్పి. అయితే పెద్ద కొడుకు అయిన ప్రిన్స్ ముఅజ్జమ్ అండి, అదే పేరు మార్చి బహదూర్ షా అయ్యాడు, బికమ్ ఎంపరర్. ఆయన వాళ్ళ బ్రదర్స్ అయిన మొహమ్మద్ ఆజమ్ని కాంబఖ్ష్ని చంపేశాడు వార్ ఆఫ్ సక్సెషన్లో. అయితే ఖాఫీ ఖాన్కి టైటిల్ షాహీ బేఖాబర్ టు బహదూర్ షా అని చెప్పి టైటిల్ అనేది ఇవ్వడం జరిగింది. ఆయన పసిఫిక్ పాలసీ మరాఠాస్తో రాజ్పుట్స్తో జాట్స్తో ఒక పసిఫిక్ పాలసీ అనేది ఎంటర్ చేసాడు. అండ్ అదే టైంలో మరాఠా ప్రిన్స్ అయిన షాహూను కూడా ముఘల్ క్యాప్టివిటీ నుంచి వదిలేశాడు. ఈవెన్ రాజ్పుట్ చీఫ్స్తో వాళ్ళ స్టేట్స్లో వాళ్ళు ఉండండి అని చెప్పి ఒక పీస్ ట్రీటీ, అంటే మనకి గొడవలు వద్దు, ఎవరిది వాళ్ళు పరిపాలించుకుందాము అన్నట్టుగా ఒక ట్రీటీ అనేది తీసుకురావడం జరిగింది. అయితే సిక్ లీడర్ అయిన బాందా బహదూర్ మాత్రం పంజాబ్లో ముస్లిమ్స్ని అటాక్ చేయడం ఇదంతా చేశాడు. కాబట్టి ఆయనకి ఎంపరర్కి కోపం వచ్చేసి బహదూర్ షా యాక్షన్ తీసుకున్నాడు, అతని పైన యాక్షన్ తీసుకున్నాడు. అండ్ బహదూర్ షా ఏమో ఫిబ్రవరి 1712లో చనిపోవడం జరిగింది. ఆయన తర్వాత మార్చి 1712 నుంచి ఫిబ్రవరి 1713 దాకా జహందర్ షా ఎంపరర్గా ఉన్నాడని చెప్పొచ్చు. ఈయన జుల్ఫికర్ ఖాన్ సహాయంతో ఎంపరర్ అయ్యాడు. ఈ జుల్ఫికర్ ఖాన్ని ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేశారని చెప్పొచ్చు. ఈయన ఇజారా సిస్టమ్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ చేశాడు. ఇజారా సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశాడు బికాస్ ఫినాన్షియల్ కండిషన్ని మెరుగుపరుచుకోవడానికి. అంటే వాట్ ఎవర్ వాళ్ళు చేసే పనులు ఉంటాయి కదా వాటన్నిటిపైన కూడా ట్యాక్స్ అనమాట, అగ్రికల్చరల్ అవుట్పుట్ పైన వీటన్నిటిపైన కూడా వాట్ ఎవర్
ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ అన్నిటిపైన కూడా ట్యాక్స్ అనేది విధించడం స్టార్ట్ చేశాడు. అండ్ జాజియా అనే దాన్ని అబాలిష్ చేశారు. జాజియా అంటే ఎవరైతే నాన్ ముస్లిం పీపుల్ ఉంటారు కదా, ఆ రిలీజియన్ కాకుండా ముస్లిమ్స్ కాకుండా ఇతర మతస్థులు ఉంటారు కదా, వాళ్ళందరిపైన సరే కూడా కంపల్సరీ ఇంత కట్టాలి అని చెప్పి కొంత అమౌంట్ అనేది తీసుకునేవాళ్ళు. అది క్యాన్సిల్ చేస్తారు. అంటే రిలీజియన్ని బేస్ చేసుకొని డబ్బులు అనేది కాకుండా బేస్డ్ ఆన్ దేర్ ఇన్కమ్ అండ్ ఎర్నింగ్స్ అనే సిస్టమ్ని జాజియా తీసేసి ఇజారా సిస్టమ్ పెట్టారు అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ రూలర్ని చూసినట్టయితే ఫరూక్ సయ్యర్ అండి. బిట్వీన్ 1713 నుంచి 1719 వరకు ఈ జహందర్ షా తర్వాత ఈ ఫరూక్ సయ్యర్. అయితే జహంగీర్ షాని చంపేసిన తర్వాత అదే సయ్యద్ బ్రదర్స్ హెల్ప్తో జహందర్ షాని చంపేశారండి. ఈ సయ్యద్ బ్రదర్స్ ఎవరంటే అబ్దుల్లా ఖాన్ అండ్ హుస్సేన్ అలీ, వాళ్ళ హెల్ప్తో జహందర్ షాని చంపేశారు ఈ ఫరూక్ సయ్యర్. అయితే ఫరూక్ సయ్యర్ కొత్త ఎంపరర్గా అయిన తర్వాత ఈ రిలీజియస్ టాలరెన్స్, ఈ జాజియా, ఈ పిలిగ్రిమ్స్ పైన ట్యాక్స్, పిలిగ్రిమేజ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా తీసేశాడు. అయితే ఈయన 1717 నుంచి హీ గేవ్ ఫార్మన్స్ టు ద బ్రిటిష్. అంటే బ్రిటిష్ వాళ్ళకి ఇంకా పర్మనెంట్గా మీకు ఈ ఆధీనంలో అని చెప్పి ఒక లాస్ అనేది మేక్ చేసి ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అయితే 1719లో సయ్యద్ బ్రదర్స్ అప్పటి పేష్వా అయిన బాలాజీ విశ్వనాథ్తో సహాయంతో ఈ ఫరూక్ సయ్యర్ని గద్ద మీద నుంచి దించేశారు, అంటే డీథ్రోన్ చేశారు. అండ్ తర్వాత ఏం చేశారు, ఆయన్ని బ్లైండ్ చేసేసి గుడ్డివాడిని చేసేసి చంపేశారు. ఫస్ట్ టైం అండి ఒక మొఘల్ హిస్టరీలో ఫస్ట్ టైం ఒక ఎంపరర్ని వాళ్ళ నోబుల్సే చంపేయడం అనేది. సో ఇలా ఫరూక్ సయ్యర్ అయిపోయిన తర్వాత రఫీ ఉద్ దరాజత్ వచ్చారు. ఈయన ఫిబ్రవరి 28 నుంచి జూన్ 4, 1719 వరకు చాలా తక్కువ టైమే. ఈయన వెరీ షార్టెస్ట్ పీరియడ్, మొఘల్స్లో చాలా షార్టెస్ట్ పీరియడ్ రూల్ చేసిన మొఘల్ ఎంపరర్గా మనం చెప్పొచ్చు. తర్వాత రఫీ ఉద్ దౌలా, ఈయన జూన్ 6 నుంచి సెప్టెంబర్ 17 వరకు. అయితే ఈ సయ్యద్ బ్రదర్స్ ఏం చేశారంటే ఈ రఫీ ఉద్ దౌలా పేరుని విత్ ద టైటిల్ ఆఫ్ షాజహాన్ 2గా థ్రోన్లోకి ఎక్కించారు. ఈ రఫీ ఉద్ దౌలా ఏంటి అంటే హీ వాజ్ అన్ ఆపియం ఎడిక్ట్ అండి. ఆపియం అంటే తెలుసు కదండి, గంజాయికి బానిస. తర్వాత ముహమ్మద్ షా అండి. ముహమ్మద్ షా 1719 నుంచి 1748 వరకు ఉన్నాడు. ఈ రఫీ ఉద్ దౌలా ఎప్పుడైతే చనిపోయాడో ఈ రౌషన్ అఖ్తర్ విత్ ద చాయిస్ ఆఫ్ సయ్యద్ బ్రదర్స్ ఇదితో అయ్యాడు. ముహమ్మద్ షా యాజ్ హీ కేమ్ టు బి నోన్ ఇన్ ద హిస్టరీ, ఆయనకి టైటిల్ రంగీలా అని చెప్పి ఒక టైటిల్ కూడా ఇవ్వడం జరిగింది. బికాస్ చాలా లగ్జీరియస్ లైఫ్ స్టైల్ అనేది జీవించేవాడు. అయితే ఈ ముహమ్మద్ షా నిజాముల్ ముల్క్ హెల్ప్తో సయ్యద్ బ్రదర్స్ని చంపేశాడు. 1724లో ఈ నిజాముల్ ముల్క్ బికేమ్ ద వాజిర్ అయ్యాడు అండ్ ఇండిపెండెంట్ స్టేట్ ఆఫ్ హైదరాబాద్ని పెట్టుకోవడం జరిగింది. సో 1737లో బాజీరావ్ వన్ ద మరాఠా పేష్వా ఢిల్లీని ఇన్వైట్ చేశాడు జస్ట్ విత్ స్మాల్ ఆర్మీ 500 హార్స్మెన్తో. అయితే 1739లో నాదిర్ షా ఈ ముఘల్స్ని బ్యాటిల్ ఆఫ్ కర్నాల్ దగ్గర ఓడించేసి తర్వాత ఈ ముహమ్మద్ షాని ఇంప్రెషన్ చేసి అంటే జైల్లో పెట్టేసి ఆ ఏరియాస్ ఇండస్కి వెస్ట్ వైపు ఉన్న ఏరియాస్ అన్నీ కూడా అనెక్స్ చేయడం అనేది చేశారు. తర్వాత పిక్చర్లోకి వచ్చాడు అహ్మద్ షా. ఈయన 1748 నుంచి 1754 దాకా అని చెప్పొచ్చు. ఆయన ఒక ఇన్కాంపిటెంట్ రూలర్, అంటే అంత స్ట్రెంగ్త్ లేదనమాట. ఆయన స్టేట్ అఫైర్స్ మొత్తం కూడా ఉద్దంబాయికి, క్వీన్ మదర్కి ఇచ్చేయడం జరిగింది. ఉద్దంబాయిని ఒక టైటిల్ కూడా ఇచ్చారండి, కిబాయ్ అలామ్ అని, లేడీ ఆఫ్ పూర్ ఇంటలెక్ట్ హూ రూల్డ్ విత్ హెల్ప్ ఆఫ్ హర్ పారామౌర్ జావిద్ ఖాన్. ఒక షీ ఆల్సో డోంట్ నో ఎనీథింగ్, అయితే జావిద్ ఖాన్ హెల్ప్తో రూల్ చేసింది ఆవిడ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఆలంగీర్ 2 బిట్వీన్ 1754 నుంచి 1758 దాకా రూల్ చేశారు. ఆలంగీర్ 2 జహందర్ షాకి గ్రాండ్ సన్ అండి. ఈ అహ్మద్ షా అబ్దాలీ ఈ ఇరానియన్ ఇన్వైడర్ ఎప్పుడైతే ఢిల్లీ రీచ్ అయ్యారో జనవరి 1757న ఆయన టైంలో ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది జరిగి జూన్ 1757లో అది ఎండ్ అయిపోయింది. తర్వాత షాజహాన్ 3 బిట్వీన్ 1758 నుంచి 1759 దాకా
ఆయన గురించి పెద్దగా ఏం లేదు. తర్వాత షా ఆలం 2 అండి 1759 నుంచి 1806 వరకు రూల్ చేశాడని చెప్పొచ్చు. ఆయన టైంలో 2 ఇంపార్టెంట్ బ్యాటిల్స్ అనేది జరిగాయి. థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఇన్ 1761, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఇన్ 1764 జరిగింది. అయితే 1765లో ఈ టర్మ్స్ ఆఫ్ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ ప్రకారం ఈ ఎవ్రీథింగ్ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రొటెక్షన్లో తీసేసుకోవడం అండ్ అలహాబాద్లో రిసైడ్ చేసేవాళ్ళు. ఆయన కూడా ఈ కంపెనీకి ఫార్మన్స్ అనేది ఇచ్చాడు. ఈ వాట్ ఎవర్ ఈ దివానీ పర్పెచ్యూటీ గురించి రెవెన్యూ కలెక్ట్ చేసుకోండి బెంగాల్లో అని చెప్పి ఈ షా ఆలం 2 ఇచ్చేయడం జరిగింది. బెంగాల్లో, బీహార్లో, ఒరిస్సాలో మీరు ట్యాక్సులు కలెక్ట్ చేసుకోవచ్చు అని అఫీషియల్గా ఇవ్వడం జరిగింది. అయితే 1772లో మరాఠాస్ ఢిల్లీ తీసుకెళ్ళిపోయారు ఇతన్ని అండ్ అక్కడ 1803 దాకా ఉంచారు. 1803లో హీ అగైన్ యాక్సెప్టెడ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఇంగ్లీష్. మళ్ళీ ఇంగ్లీష్ వాళ్ళ ప్రొటెక్షన్ యాక్సెప్ట్ చేశాడు. అప్పుడు తర్వాత ఎప్పుడైతే ఈ దౌలత్ రావ్ సింధియాని డిఫీట్ చేయడం జరిగిందో ఇంగ్లీష్ వాళ్ళతో, మళ్ళీ ముఘల్ ఎంపరర్స్ ఈ ఇంగ్లీష్ వాళ్ళ పెన్షనర్స్గా మారడం జరిగింది. సో తర్వాత అక్బర్ 2 అండి. ఈయన 1806 నుంచి 1837 దాకా రూల్ చేశాడని చెప్పొచ్చు. ఈయనే రాజా అనే టైటిల్ రామ్మోహన్ రాయ్కి ఇచ్చాడు. అయితే 1835లో కాయిన్స్ ఏవైతే ఉంటాయో ముఘల్ ఎంపరర్స్వి ఇవన్నీ కూడా స్టాప్ చేశారు అని మనం చెప్పొచ్చు. తర్వాత బహదూర్ షా 2 అండి. ఈ బహదూర్ షా 2 లేదా బహదూర్ షా జాఫర్ అనేది ఆయన సర్నేమ్, లాస్ట్ మొఘల్ ఎంపరర్గా కూడా మనం చెప్పొచ్చు. ఈయన రివాల్ట్ ఏదైతే 1857 రివాల్ట్ ఏదైతే ఉందో అది ఫ్యూటల్ అటెంప్ట్, బ్యాడ్ అటెంప్ట్ అయిపోయింది టు డిక్లేర్ హిమ్ ద ఎంపరర్ ఆఫ్ ఇండియా. ఈ వాజ్ క్యాప్చర్డ్ బై ద ఇంగ్లీష్. ఈ ఇంగ్లీష్ వాళ్ళు ఆయన్ని పట్టుకొని రంగూన్ దగ్గర పంపించేసి ఇంప్రెషన్ చేశాడు. తర్వాత ఆయన 1862లో చనిపోయాడు అనమాట. కాబట్టి లీగల్ టర్మ్స్ ప్రకారం ముఘల్ ఎంపైర్ అనేది November 1, 1858కి ముఘల్ ఎంపైర్ అనేది ఎండ్ అయిపోయింది విత్ ద డిక్లరేషన్ ఆఫ్ క్వీన్ విక్టోరియా డిక్లరేషన్తో. సో ఇక్కడతో మీకు ఇప్పుడు దాకా చెప్పింది అర్థమైందనే అనుకుంటున్నాను. కాజెస్ ఆఫ్ డిక్లైన్ ఆఫ్ ముఘల్ ఎంపైర్ ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మిగతా వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్.